ఫుడ్ హెల్దీ డైట్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తినాలి. ఒకటేసారి కడుపు నిండా తినే కంటే ఏమవుతుంది, ఒకటేసారి కడుపు నిండా తింటే షుగర్ లెవెల్స్ సడన్ గా షూట్ అవుతాయి. అది కాకుండా ఏం చేయాలి, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా మన బ్లడ్ షుగర్స్ విల్ బి మెయింటైన్ నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అవుతాయి. సో సడన్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ షుగర్స్ ఉండవు. ది ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్ కూడా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత అంటే ఓవరాల్ గా మీల్ ని ఒక 6 మీల్స్, 3 మెయిన్ మీల్స్, 3 షార్ట్ మీల్స్ లాగా తీసుకోవాలి. డిన్నర్ 7-7:30 చేసేసేయండి. లేట్ గా తినకూడదు. లేట్ తింటే ఏమవుతుంది, డైజెషన్ సరిగా అవ్వదు, ఇబ్బంది ఉంటుంది. దిస్ ఇస్ హౌ డైట్ పరంగా చూసుకోవాలి. నెక్స్ట్ మీరు ఫ్రూట్స్ తినడం ఇస్ బెటర్ దాన్ ఫ్రూట్ జ్యూసెస్ తాగడము. జ్యూసెస్ తాగితే ఏమవుతుంది, సడన్ గా బ్లడ్ షుగర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రూట్ తింటే ఏమవుతుంది, అది డైజెస్ట్ అయ్యి మనకి బ్లడ్ షుగర్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫ్రూట్స్ ఆర్ బెటర్ దెన్ యువర్ ఫ్రూట్ జ్యూసెస్, అట్లా చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇస్ కొంచెం ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ పరంగా యువర్ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్సర్సైజ్. ద థర్డ్ థింగ్ ఇస్ ద మెడికేషన్. అది డిపెండింగ్ అపాన్ బ్లడ్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి మీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా మేమైనా స్టార్ట్ చేస్తాం. మెడికేషన్ డిపెండ్స్ అపాన్ టాబ్లెట్ ఇవ్వాలా, ఇన్సులిన్ ఇవ్వాలా అనేది చెక్ చేసుకుంటాం. సో డయాబెటీస్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటే అవుట్కమ్స్ విల్ బి బెటర్.